అరిసె బూరెలు సున్ని ఉండలు అప్పడాలు జంగిరీలు పాయసం పులిహోర చల్లని పెరుగు వడలు పుణుకులు ముద్దపప్పు గుత్తి వంకాయ పలుక బాబులు పులుసులు రాగి సంకటి జొన్న రొట్టెలు చింత చిగురుల ఇగురుతో ఉత్తరాది దక్షిణాది తూర్పు పడమర రుచులతో నాసికకు ఘుమఘుమలుగా నాల్కపై మధురిమలుగా ఆహారము ఆరోగ్యము అందరికిచ్చే అమృత కలసి అభిరుచి నమస్కారం. ప్రీతి మిక్సీ అభిరుచికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు రకరకాల రుచుల్ని మీకు పరిచయం చేస్తున్న మీ ప్రీతి మిక్సీ అభిరుచి ఇవాళ కూడా సరికొత్త వంటలతో సిద్ధంగా ఉందండి. మరవేంటో చూద్దామా? మనం కీరా దోసకాయని చక్కగా తొక్క తీసేసి ముక్కలు చేసుకుని తినేస్తూ ఉంటాం. అలాగే మొలకలెత్తిన గింజల్ని కూడా ఊరికనే తినేస్తూ ఉంటాం. మరి ఇవాళ ఆ రెండిటి కాంబినేషన్ తో ఒక మంచి కూర చేయబోతున్నారండి మన వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో. మరి అదేంటో చూద్దామా? ఇవాళ మన వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో మొలకలెత్తిన గింజలు అలాగే కీరా దోసకాయ ఈ రెండిటి కాంబినేషన్ లో కూర అని చెప్పాను కదండి. అదేంటో మన షెఫ్ గారిని అడిగి తెలుసుకుందామండి. నమస్కారం అండి శేఖర్ గారు. నమస్తే అండి. అసలు ఈ కూర ఏంటండి? మామూలుగా స్ప్రౌట్స్ తో మనం సలాడ్ చేసుకుంటాం, అలాగే కీరాతో కూడా సలాడ్ చేసుకుంటాం. ఈ రెండింటి కాంబినేషన్ లో కర్రీ అన్నమాట. స్ప్రౌట్స్ కుకుంబర్ మసాలా. ఇది స్ప్రౌట్స్ కుకుంబర్ మసాలా. వావ్, చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, విన్నారు కదండి. మరి డెఫినెట్ గా మనం కూడా ట్రై చేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలను ఇప్పుడు మనం చూద్దాం. స్ప్రౌట్స్ కుకుంబర్ మసాలాకి కావాల్సిన పదార్థాలు: కీరా దోసకాయ 1, స్ప్రౌట్స్ అరకప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, ఉప్పు రుచికి సరిపడా, ఎండుమిరపకాయలు 3, ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, కొబ్బరి తురుము 1/4 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, చింతపండు కొద్దిగా, నూనె 3 టీ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే అండి, మొదలు పెడదాం. ఓకే అండి. ముందుగా అండి ధనియాలు, తర్వాత జీలకర్ర, ధనియాలు జీలకర్ర, ఓకే, అలాగే ఎండుమిర్చి, ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు, ఓకే. సో దీన్ని వేపుకొని పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని ఓకే. ఆ పొడిలో వెల్లుల్లి కొద్దిగా, చింతపండు కొద్దిగా, అలాగే కొబ్బరి తురుము కొద్దిగా, వీటన్నిటిని కలుపుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట. వీటన్నిటిని కలిపి పేస్ట్ చేసుకోవాలి. అలా చేసుకున్న పేస్ట్ మన దగ్గర ఇక్కడ రెడీగా ఉందండి. ఓకే ఓకే. సో ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది మసాలా పేస్ట్. అవునండి. ఓకే, సో ప్రాసెస్ మొదలు పెడదాం. నూనె యాజ్ యూజువల్. అవునండి. సో నూనె కొద్దిగా వేడెక్కాక కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా కరివేపాకు రెండు వేసుకొని కాస్త వేపుకోవాలి. ఓకే, అంటే ఆవాలు చిటపట్లు ఆడేంత వరకు. ఓకే. సో ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం కలర్ మారేంత వరకు బాగా వేగనివ్వాలా అండి? వేగనివ్వాలి కొద్దిగా. ఓకే, చూసినాం కదండి. ముందుగా ఏమో ఇక్కడ మసాలా సిద్ధం చేసుకున్నారు, అలాగే ఇక్కడ కొద్దిగా నూనె వేసి ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకుంటున్నాము. మనం ఇప్పుడు చూద్దాం ఒక మంచి చిట్కా. ఇవాళ మొదటి చిట్కా అండి. మనం అరటికాయ కట్ చేసినప్పుడు నల్లగా జిగురు అంటుకుంటూ ఉంటుంది, అది ఎంతకీ పోదు. అయితే అరటికాయ కట్ చేసే ముందర మీరు కనుక చేతికి కొంచెం నూనె రాసుకుని కట్ చేస్తే ఆ ప్రాబ్లం ఉండదు. చిట్కా చూసాం కదా. అలాగే చక్కగా కరివేపాకు వాసనతో ఇది గుమగుమలాడుతోందండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ప్రాసెస్ అండి, మనం ఈ పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని దీంట్లో వేసుకొని వేపుకోవాలి. ఓకే అండి. అన్ని ఫ్రెష్ గా వేసాం కాబట్టి మంచి వాసన
వస్తుంది. ఓకే, సో ఈ స్ప్రౌట్స్ కూడా మొలకెత్త విత్తనాలు అనమాట. వీటిని కూడా దీంట్లో వేసుకొని వేపుకోవాలి. సో ఇలా కాసేపు వేగనివ్వాలి. మంచి మసాలా వాసన గుమగుమ వస్తుందండి, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు కీరా వేసుకోవాలండి. కీరాలో కొద్దిగా వాటర్ ఉంటాయి కదండి, అవి కూడా మనకు బయటకు వస్తాయి. దాని తర్వాత మనకి ఎంత కావాల్సిన నీరు అంతా వేసుకోవచ్చు. గింజలు లేకుండా కట్ చేశాను. ఓకే, గింజలు లేకుండా కీరా దోసకాయని కట్ చేసుకోవాలి, దాన్ని వేసుకోవాలి. ఓకే అండి. సో ఇప్పుడు దీనికి సరిపడా కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో ఈ స్ప్రౌట్స్ కుకుంబర్ మసాలా. అవును, ఎంత మంచి వాసన వస్తుందండి. యాక్చువల్లీ ఫ్రెష్ గా గ్రైండ్ చేశారు కదా అన్ని. అవునండి, కాబట్టి అధికంగా ఉంది కదా ఫ్లేవర్, దాని ఫ్లేవర్. సో కొద్దిగా ఉడికిన తర్వాత దీంట్లో సరిపడా ఉప్పు వేసుకోవాలి. అంటే ఈ కీరా దోసకాయ మరీ మెత్తగా ఉడికిపోవాలా, లేకపోతే కొంచెం కరకరలాడుతూనే ఉండాలా? కొద్దిగా కరకరలాడాలండి, మరీ మెత్తగా ఉడికిపోతే అంత మజా ఉండదు అనమాట. మజా ఉండదా? ఓకే. ఇప్పుడు ఇది దేంతో బాగుంటుంది అంటారు? నాకు తెలిసి రోటీతో బాగా అనిపిస్తుందేమో అనిపిస్తుంది. బాగుంటుంది, రోటీతో బాగుంటుంది. ఊరికేనే కూడా లాగించేయచ్చా? ఓకే, కొంచెం కారం అవి తక్కువ వేసుకుంటే ప్రాబ్లీ ఊరికేనే కూడా తినొచ్చు. అవునండి, ఇలా మసాలాలు వేసుకుని. సో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఎంత మంచి వాసన అండి, బిలీవ్ మీ. ఎంత బాగుందంటే నాకు ఎప్పుడెప్పుడు ఇస్తారా, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని ఉంది నాకు. తప్పకుండా. సో ఇప్పుడు అయిపోయినట్టేనండి, డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే, చాలా తొందరగా అయిపోయిందండి. ప్రిపరేషన్ ముందుగా ఉంటే అన్ని తొందరగా అయిపోతాయండి. అంటే మసాలా కూడా చాలా సులువు కదండి, అన్ని దొరికే వస్తువులే. అన్ని దొరికే వస్తువులే, నానబెట్టడం అలాంటివి ఏం లేవు కదా? లేవండి. మంచి గుమగుమలతో స్ప్రౌట్స్ కుకుంబర్ మసాలా. ఓకే, కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ అండి. ఇక్కడ వేడివేడిగా స్ప్రౌట్స్ కుకుంబర్ మసాలా రెడీ అయిందండి. దీన్ని టేస్ట్ చెప్పండి ఎలా ఉందో. అదే పనండి నెక్స్ట్ నాది, దీన్ని టేస్ట్ చేయడం. ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను, ఈ ప్లేట్ ఎప్పుడు ఇస్తారా అని. నా చేతికి వచ్చేసింది. ఇది రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఈలోగా దీన్ని ఎలా చేసుకోవాలో మరోసారి చూద్దాం. స్ప్రౌట్స్ కుకుంబర్ మసాలా తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి వేగనివ్వాలి. వీటిని ఒక మిక్సీ జార్ లో వేసి వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, కొబ్బరి తురుము కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా మసాలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ ని ఇందులో వేసి స్ప్రౌట్స్ వేసి వేగనివ్వాలి. దీనిలో కీరా దోసకాయ ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసుకుని ఉడకనివ్వాలి. చివరిగా తగినంత ఉప్పు వేసి బాగా కలిపి కొత్తిమీర జల్లి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే స్ప్రౌట్స్ కుకుంబర్ మసాలా రెడీ. స్ప్రౌట్స్ కుకుంబర్ మసాలా కర్రీ. ఓకే, చేసుకోవడం చాలా ఈజీ కదా. మరి టేస్ట్ పర్ఫెక్ట్, చాలా బాగుందండి. కొంచెం కారం ఉంది, నేను ఊరికేనే తినేచ్చు అనుకున్నా, కానీ మీరు అన్నట్టు రోటీతో తింటేనే చాలా బాగుంది. చాలా బాగుంది, క్రంచీగా ఉంది, చాలా బాగుంది. వెరీ యమ్మీ ఫుడ్ అండి, అండ్ హెల్దీ కూడా. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం చూద్దాం ఒక చిట్కా. మనం పిండి వంటలు చేసుకునేటప్పుడు నూనె పొంగకుండా ఉండాలంటే ఈ చిట్కాని ట్రై చేయండి. నూనెలో కొద్దిగా చింతపండు వేయండి, అప్పుడు నూనె పొంగకుండా ఉంటుంది. స్ప్రౌట్స్ కుకుంబర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసాం కదండి. మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్, మంచి ఆహారం మంచి ఆరోగ్యం. మరి ఈ సెగ్మెంట్ లో ఏం చేస్తారో చూసే ముందు మనం తీసుకుందాము ప్రీతి మిక్సీ అభిరుచిలో ఓ షార్ట్ బ్రేక్. ప్రీతి అభిరుచి. ప్రీతి బ్లూ లీఫ్ లేని ఒక కిచెనా? ప్రీతి బ్లూ లీఫ్ స్పెషాలిటీ శబ్దమే లేని పవర్ఫుల్ మోటార్.
ఇప్పుడు జ్యూస్ చేయడం భలే ఈజీ. జ్యూస్ ను పిప్పిని పూర్తిగా విడదీసే సూపర్ ఎక్స్ట్రాక్టర్. కళ్ళను ఆకర్షించే అందం, మనసును ఆకర్షించే సామర్థ్యం. ప్రీతికి నేను గ్యారంటీ. వింతలైన సరాగహేళ తుళ్ళింతలైన మంచు జ్వాల హిమసుమాల తోటలోన ఊహలన్నీ విహరించవి చాటుమాటు చేష్టలన్నీ మాటు వేసి కవింతలైన సరాగహేళ లింకా తాజా వెల్లువలో మునిగిపోండి. కాంపిటీషన్ లో నెగ్గావా కానీ వేడి మాత్రం ఓడిచ్చేసింది. మోచేతులు చంకలు వంటి ప్రాంతాలలో చర్మంపై పొర చెమటమయం అవుతుంది. దాంతో క్రిముల వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్ల వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. డెటాల్ స్నానం క్రిముల బారి నుండి 10 రెట్లు ఎక్కువ రక్షణ ఇస్తుంది. ఇప్పుడు డెటాల్ కూల్ మెంథాల్ తో పాటు అది మిమ్మల్ని చురుగ్గా ఆరోగ్యంగా కూల్ గా ఉంచుతుంది. ఎంచుకోండి మీ డెటాల్ ని. డెటాల్ 100% షో. సురేష్ మా బాబు ఒక ఏడాది కిందటి విషయం ఇది. హైట్ తక్కువ కావడం వల్ల ఎలుగుబాటు పిల్లల వాడిని ఎలా పిలిచేవారంటే చివరికి డాక్టర్ కుమార్ నాకు సలహా ఇచ్చారు. వాడికి ఇవ్వండి కాంప్లాన్. వందలాది పిల్లల మీద జరిపిన విజ్ఞాన పరిశోధనలో నిరూపితమైన విషయం, కాంప్లాన్ తాగని పిల్లలు పెరిగారు 3 సెంటీమీటర్లు, కానీ కాంప్లాన్ తాగిన పిల్లలు పెరిగారు 6 సెంటీమీటర్లు, అంటే రెట్టింపు. ఎందుకంటే కాంప్లాన్ లో ఉన్నాయి 23 అతి ముఖ్య పోషక పదార్థాలు, ఇంకా 100% మిల్క్ ప్రోటీన్. కాంప్లాన్ తాగండి, రెట్టింపు వేగంతో పెరగండి. మీరు మీ టాయిలెట్ గురించి ఏం చేస్తారు? వైట్ వాషా లేక శుభ్రం చేస్తారా? మాటికి వాడడం వల్ల టాయిలెట్ చూడ్డానికి కనిపిస్తుంది ఇలా. దీనిలో దాగి ఉంటాయి క్రిములు. మామూలు బ్లీచ్ క్లీనర్ ఈ పేరుకున్న మరకలను తెల్లగా చేసి కప్పేస్తుంది, వినండి, కానీ తొలగించదు వైట్ వాష్ లా. రండి చూద్దాం హార్పిక్ ఇంకా బ్లీచ్ పై టైల్ టెస్ట్. హార్పిక్ పేరుకున్న మరకల్ని తేలిగ్గా తొలగిస్తుంది, ఇంకా దాగి ఉన్న క్రిముల్ని చంపుతుంది. ఫలితం శుభ్రంగా ఇంకా క్రిములు లేని టాయిలెట్. ఇంకా వైట్ వాష్ మర్చిపోండి, హార్పిక్ వాడండి. హార్పిక్ ఛాలెంజ్ కి రెడీయా? థ్యాంక్స్ ఫర్ బూస్ట్ మామ్. నేను రోజు చెయ్యాలి మరి ఎంతో ఎక్కువ ఎంతో ఎక్కువ ఎంతో ఎక్కువ. మీరు చేయగలరా ఎంత ఎక్కువ? కొత్త బూస్ట్ వైజ్ఞానికంగా నిరూపితం, పెంచుతుంది స్టామినాని 3 రెట్లు ఎక్కువ. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ. అందుకోండి మీ ఉచిత రీబాక్ సిప్పర్ ప్రతి బూస్ట్ ప్యాక్ తోను. ఓ పుత్తడి బొమ్మ చెలికత్తెలతోనమ్మ నన్నే సిరిచొల్లు. లక్షాధికారి కలలు వదిలేయండి, ఏదైనా చెయ్యండి. ఏది చేయకండి, హాల్స్ కొనండి. వ్యాపర్స్ వెనుక HALLS కలపండి. SMS హాల్స్ టు 58558 గెలవచ్చు 1 లక్ష క్యాష్, ఇంకా ఎన్నో బహుమతులని. త్వరపడండి. తాతయ్య మామల వివాహ స్వర్ణోత్సవం సరిగ్గా ముహూర్తం సమయానికి వాళ్ళ ముద్దుల మనవడు బుజ్జి మాయం. బుజ్జి గదిలో తలుపులు మూసుకుని కూర్చున్నాడు. ఈనో ఉందిగా. ఈనో పని ప్రారంభిస్తుంది కేవలం 6 సెకండ్లలో. అరే హనీమూన్ కి టికెట్లు బుక్ చేస్తూ ఉండిపోయాను గురు. ఈనో పని ప్రారంభిస్తుంది కేవలం 6 సెకండ్లలో. ఈనో ఇప్పుడు కొత్త టేస్టీ పైనాపిల్ ఫ్లేవర్ లో. చందనం పసుపు గుణాల కలయిక ఇప్పుడు స్కిన్ సాఫ్ట్నెస్ మరియు కొత్త అపురూపమైన పరిమళంతో చర్మాన్ని ఎంతో మెరిపించి ఇది చర్మాన్ని ఉంచుతుంది ఏళ్ల తరబడి. యవ్వనంగా అసలైన స్టార్ మీ మమ్మీ అనమ్మా. సంతూర్ సంతూర్. శ్యామశాస్త్రి ఇతనికి మామిడి పళ్ళంటే వెర్రి. ఇల్లుగిలి మామిడి చెట్టుని నివాసం చేసుకున్నాడు. డాడీ బాయ్. కథ చెట్టు కాస్తుందా? చెట్టుకి మామిడి పళ్ళు కాస్తాయి. ఈ మామిడి పళ్ళ దాహానికి మందే లేదా? మందా ఉందిగా. మాజా తాజా మామిడి పళ్ళ రుచి. మాజా తాగండి, మామిడి పళ్ళ దాహం తెచ్చుకోండి. కాలిన్ లో ఉంది అల్ట్రాషైన్ ఫార్ములా. మీకు లభిస్తుంది ఇలాంటి మెరుపు మామూలు శుభ్రతతో లభించనిది. కాలిన్ తలుపులో భేటీ కొత్త